21/4/2024 ఈరోజు మహావీర జయంతి. మహావీరుని అసలు పేరు వర్ధమానుడు. జ్ఞానోదయం అయిన తర్వాత మహావీరుడు అనే పేరు పొందాడు. వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని పునరుద్ధరించిన 24వ తీర్థంకరుడు. వర్ధమానుడు జైన సంప్రదాయంలో భారతదేశంలోని బీహార్లో క్షత్రియ కుటుంబంలో జన్మించాడు. తండ్రి సిద్ధార్థ, తల్లి త్రిశాల. ఈయన భార్య యశోద. వారికి ప్రియదర్శిని అనే కుమార్తె కూడా ఉంది. వర్ధమానుడు తన 30వ ఏట గృహస్థాశ్రమాన్ని త్యజించి కఠినమైన తపస్సు చేశాడు. 6 సంవత్సరాలు మక్కలి గోశాలి అనే గురువు వద్ద శిష్యునిగా ఉన్నాడు. తరువాత రుజుపాలిక నదీ తీరంలోని జృంభిక గ్రామం దగ్గర కఠోర తపస్సు చేశాడు. తన 43వ ఏట సాలవృక్షం కింద తపోసిద్ధిని పొందాడు. తర్వాత వర్ధమానుడు అంగ, మిథిల, కోసల, మగధ దేశాల్లో తన బోధనలను, తత్వాలను ప్రచారం చేశాడు. కర్మలను నశింప చేసుకుంటే ఎవరైనా దేవుడు కావచ్చు. ఊహాత్మకమైన దేవుణ్ణి వెతకడానికి బదులు మీరే దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నించండి అంటూ మానవాళికి మార్గనిర్దేశనం చేసిన మహనీయుడు వర్ధమాన మహావీరుడు. సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన నడవడిక అనే త్రిరత్నాలను పాటించటమే మోక్షాన్ని పొందే మార్గమని బోధించిన మహావీరుడి జయంతి నేడు. మహావీరుని బోధనలు. మిమ్మల్ని మీరు జయించండి. ఎందుకంటే 1,000,000 మంది శత్రువులను జయించడం కంటే ఈ ఒక్కటి ఉత్తమమైన విషయము. ప్రతి ఆత్మ తనంతట తాను ఆనందమయమే. సర్వజ్ఞుడు. ఆనందం అనేది మనతోనే ఉంటుంది. దాన్ని బయట వెతికేందుకు ప్రయత్నించవద్దు. దేవునికి ప్రత్యేక ఉనికి అంటూ ఏమీ లేదు. మనం సరైన ప్రయత్నాలు చేస్తే దైవత్వాన్ని పొందవచ్చు. అన్ని జీవుల పట్ల అహింసావాదంతో ఉండాలి. మనసుతో, మాటలతో, శరీరంతో ఎవరిని హింసించకపోవడమే నిజమైన ఆత్మ నిగ్రహం. విజయం సాధిస్తే పొంగిపోవద్దు. ఓటమి వల్ల కృంగిపోవద్దు. భయాన్ని జయించిన వారు మాత్రమే ప్రశాంతంగా జీవిస్తారు అని మహావీరుడు బోధించాడు. జైన మతాన్ని అనుసరించేవారు పాటించవలసిన నియమాలు. జీవం ఉన్నదానికి హాని తలపెట్టకూడదు. వాటి మరణాలకు కారణం కాకూడదు. సత్యాన్ని మాత్రమే మాట్లాడాలి. అసత్యం ఆడకూడదు. దొంగతనం చేయకూడదు. ఇతరులకు చెందిన వాటిని ఆశించకూడదు. మనిషి తన అవసరాలకు మించి వస్తువులను కానీ ఆస్తులను కానీ దాచుకోకూడదు. అధికంగా ఉన్న డబ్బును, వస్తువులను దానం చేయాలి. శారీరకమైన కోరికలను దగ్గరకు రానియకూడదు. దృష్టిని నిర్యాణం మీదే కేంద్రీకరించాలి. వర్ధమాన మహావీరుడు ఉత్తరప్రదేశ్లోని పావాపురులో 72 సంవత్సరాల వయస్సులో నిర్యాణం చెందాడు. ఇతడు గౌతమ బుద్ధుని సమకాలికుడని చెబుతారు.